హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 3-4 రోజుల క్రితం లోకేష్ గారు ఢిల్లీ పర్యటనకి వెళ్ళారు. ఈ పర్యటన సందర్భంగా శ్రీ ప్రశాంత్ కిషోర్ గారు అంటే ఐపాక్ వ్యవస్థాపకులు, ఎలక్షన్ల స్ట్రాటజిస్టు అయినటువంటి శ్రీ ప్రశాంత్ కిషోర్ గారు లోకేష్ గారిని కలవడం జరిగింది. ఈ విషయంగా వివిధ పత్రికల్లోని, ఛానల్స్లోని రకరకాలమైన ఊహాగానాలు రేగుతున్నాయి. అసలు ఇక్కడ కలవడం తర్వాత వాళ్ళ మధ్య ఏ విధమైన డిస్కషన్ జరగడానికి అవకాశం ఉంది, దాని గురించి మనం ఈ వీడియోలో కొద్దిగా డిస్కస్ చేసుకుందాం. ఈరోజు 2024 ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ గారు తెలుగుదేశం ప్రభుత్వానికి కొన్ని సలహాలు ఇచ్చారని చెప్పి ఊహాగానాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయనతో పాటు ఐపాక్ టీంలో పనిచేసిన రాబిన్ సింగ్ గారు తెలుగుదేశం ప్రభుత్వానికి 2024 ఎలక్షన్లో ఎన్నికల స్ట్రాటజిస్ట్గా పనిచేశారు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఆయనకి కొన్ని సలహాలు ఇచ్చి ఉంటారని అనుకుంటున్నారు. అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ గారు 2024 ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఓడిపోతుందని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది. చాలా భారీ ఎత్తున ఓడిపోతుందని చెప్పారు. ఆయన చెప్పింది నిజమైంది. ఈ ప్రాసెస్లో అంటే ఈ 2024 ఎలక్షన్లో సలహాలు, సహాయం అందించే క్రమంలో లోకేష్ గారికి, శ్రీ ప్రశాంత్ కిషోర్కి మధ్య కొంచెం బాగా సాన్నిహిత్యం పెరిగి ఉండవచ్చు. దీనివలన ఢిల్లీ వచ్చేటప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు ఆయన్ని కలవడం జరిగింది. దీనిలో ప్రధానంగా ఒక 3 విషయాల గురించి డిస్కషన్ జరిగి ఉండవచ్చని మనం అనుకోవచ్చు. అవి ఏంటనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈరోజు భారతదేశంలో ప్రశాంత్ కిషోర్ గారికి మంచి ఎన్నికల వ్యూహకర్తగా బాగా పేరు ఉంది. దీనివలన లోకేష్ గారికి, ప్రశాంత్ కిషోర్ గారికి మధ్య మొట్టమొదటిసారిగా ఆల్రెడీ 7 నెలల పాలన పూర్తయింది. కాబట్టి ఈ 7 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించింది, ప్రజల్లో ఉన్న సానుకూలతలు ఏంటి, వ్యతిరేకతలు ఏమైనా వచ్చాయా, ప్రభుత్వం నడపడంలో ఏమైనా సరే జాగ్రత్తలు తీసుకోవాలా, ఈ విషయం గురించి ప్రశాంత్ కిషోర్తో ఆయన డిస్కస్ చేసి ఉంటారు. ఇది ఒక కారణం అయి ఉండవచ్చు. ఇక రెండవది, ప్రశాంత్ కిషోర్ గారు బీహార్లో జన సూరజ్ అనే ఒక కొత్త పార్టీని స్థాపించడం జరిగింది. ఆయన రాజకీయ పార్టీ మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఆయన పాదయాత్రలు చేయడం, పోరాటాలు చేయడం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఆఖరులో బీహార్లో ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఎన్నికలు జరగడం అంటే ఈరోజు సామాన్యమైన విషయం కాదు. ఎన్నికలకి చాలా భారీగా నిధులు అవసరమవుతాయి. కాబట్టి ఆ నిధుల సమీకరణ గురించి లోకేష్ గారితో ఏమైనా సరే డిస్కషన్ ఏమైనా చేసి ఉండవచ్చు. అదొక కారణం అయి ఉండొచ్చు. రెండోది. ఇక మూడోది, ఇక ముందు వైసీపీ గురించి పూర్తి అయిన అవగాహనతో ప్రశాంత్ కిషోర్ గారికి ఉంది. కాబట్టి 2029 ఎలక్షన్లు వచ్చేటప్పటికి ఆయన ఏ విధమైన ఎత్తుగడలు వేయచ్చు, ఏమి చేయొచ్చు, దానికి కౌంటర్గా తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేయాలని చెప్పి ఈ విషయంలో కూడా ఆయన ప్రశాంత్ కిషోర్ గారి దగ్గర నుంచి కొంతవరకు ఏమైనా సరే ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇది ఒక కారణం అయి ఉండవచ్చు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది, తెలుగుదేశం ప్రభుత్వం తెలంగాణలోని తన పార్టీ మనుగడని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్లో 2024లో ఎన్నికల వ్యూహకర్తగా తెలుగుదేశానికి పనిచేసిన రాబిన్ సింగ్ గారు ఆల్రెడీ ఆ వర్క్లో ఉన్నారని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ
అభివృద్ధి చెందడం కోసం అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గారి దగ్గర ఏమైనా అవసరమైన సలహాలు ఏమైనా తీసుకొని ఉంటే అది కూడా జరిగి ఉండొచ్చు. మేజర్గా ఈ 4 కారణాల్లోనే ఏదైనా జరగడానికి అవకాశం ఉంది. ఇది పూర్తిగా మా అభిప్రాయం మాత్రమే. దీంట్లో కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధి చెందడానికి మీ సహాయం చేయండి. థ్యాంక్ యూ.